ఎక్కడైతే ఎస్సీ జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయో, అది ఎక్కువ జనాభా ఏ గ్రామాలు అయితే ఉంటాయో ఆ గ్రామాలను మాత్రమే ఎంపిక చేసి ఆ గ్రామాలలో ఈ యొక్క గ్రామ అభివృద్ధి ప్రణాళిక, అంటే అక్కడ ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, ఆ యొక్క ఎస్సీ డామినేటెడ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఆ గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఆ గ్రామ పంచాయతీలు ఏదైతే ఆ గ్రామ పంచాయతీ సర్పంచి, అదే రకంగా వార్డు సభ్యులు, వీళ్ళందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్యాప్స్ అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత అది సిస్టంలో ఫీడ్ చేయడం, ఆ యొక్క గ్రామ అభివృద్ధి ప్రణాళిక అప్రూవ్ అయిన తర్వాత దానికి తగినటువంటి అమౌంట్ ప్రతి గ్రామానికి కూడా ఒక 20 లక్షల రూపాయలు ఆ గ్రామానికి విడుదల కావడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క గ్రామాల ఎంపిక అనేటువంటిది మన జిల్లా స్థాయిలో జరగదు, అది రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సాంఘిక సంక్షేమ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామాలు ఏవైతే ఎస్సీ జనాభా ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ రకంగా ఎంపిక చేసినటువంటి గ్రామాలు మనకి ఇప్పుడు 31 మండలాల్లో దరిదాపుగా 170 గ్రామాల్లో ఈ యొక్క ఒక్కొక్క గ్రామానికి కూడా 20 లక్షల చొప్పున నిధులు మంజూరు కావడం జరిగిందనమాట. దీనిలో ఆ యొక్క ఏవైతే మనం ఆ యొక్క గ్రామ అభివృద్ధి ప్రణాళిక ద్వారా పనులు అక్కడ ప్రతిపాదించబడ్డాయో ఆ పనులన్నింటినీ కూడా ఇక్కడ జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం మంజూరు చేసుకోవడం జరుగుతుంది. ఆ వర్క్లన్నీ కూడా ఆ రకంగా మంజూరు చేసుకున్నాము. వర్కులు దరిదాపుగా మనం చిత్తూరు, తిరుపతి రెంటిలో కూడా మనం ఎక్కువ మోతాదులో దరిదాపుగా 720 పనులు మంజూరు చేసుకున్నాం. అంటే డ్రింకింగ్ వాటర్ బోర్వెల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఏదైనా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ ఏదైనా కావాలన్నా, అదే రకంగా ట్రాన్స్కోకి సంబంధించి ఏదైనా గ్యాప్స్ ఉన్నా, ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కానీ ఇటువంటివి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ యొక్క పనులన్నీ కూడా దరిదాపుగా 720 పనులు మనం మంజూరు చేయగా దాంట్లో ఇప్పటి వరకు 170 పనులు మాత్రం పూర్తయినాయన్నమాట. దీనికి మనకు వచ్చినటువంటి నిధులు కూడా దరిదాపుగా 24 కోట్లు మనకు మంజూరు కాగా దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక 4.5 కోట్లు, దరిదాపుగా 5 కోట్ల లోపుగా మనం ఖర్చు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క 31 మండలాల్లో. కాబట్టి ఇది మన గౌరవ సభ్యులకంతా కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇది గతంలో లేదు, ఈ స్కీము ఇప్పుడు జరుగుతుంది. ఇది పని కాగానే వెంటనే మన జిల్లా పరిషత్ నుంచి అమౌంట్ ఆ యొక్క మండలికి సపరేట్గా నోడల్ అకౌంట్ అని పెట్టారు. వాళ్ళకు మండలానికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మండలం నుంచి ఆ తర్వాత ఆ ఏజెన్సీ ఎవరైతే పనిచేశారో వెండర్ వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనిలో అయితే ఏ రకమైనటువంటి గ్యాప్ లేదు. పని అయిన తర్వాత వెంటనే 2-3 రోజుల్లోనే అకౌంట్లోకి అమౌంట్ అంతా కూడా ఎంబుక్ మన జడ్పీకి రాగానే ఇచ్చేస్తున్నాం అనమాట. ఇది యొక్క PMEAGY స్కీమ్ అనేటువంటిది. దీనికి గౌరవ సభ్యులందరూ కూడా తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకో సబ్జెక్ట్ మనకైతే మామూలుగా మిగిలిన యొక్క 15th ఫైనాన్స్, అదే రకంగా జడ్పీ సాధారణ నిధుల నుంచి కూడా మనము ఎవరైతే సభ్యులు అడుగుతున్నారో ఆ వర్క్స్ అయితే మనం మంజూరు చేస్తున్నాం. అంటే మంజూరు అనేటువంటిది అమౌంట్తో సంబంధం లేకుండా 10 రూపాయలు ఉంటాయి, 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ 2-3 ఇంతలు అయితే వర్క్స్ అయితే ఇస్తున్నాము. కానీ ఆ వర్క్స్ ఇంప్లిమెంటేషన్లో జరగడంలో కొంత అనుకున్న సమయానికి చేయలేకపోవడము, లేదో ఆ వర్క్లు జరగకుండా 10 వర్క్లు ఇస్తే 5 వర్క్లు 4 వర్క్ల కాడికి నిలిపడం మిగతా జరగకుండా ఉన్నాయి. అందువల్ల మనమైతే ఇచ్చేటువంటివి అయితే సభ్యులు ఏదైతే మన దృష్టికి తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా లిబరల్గా మన వైపుగా ఇస్తున్నాం. ఇటీవలి కాలంలో అయితే మన యొక్క జడ్పీ జనరల్ ఫండ్ అయినా 15th ఫైనాన్స్ నుంచి అయినా కూడా ఈ యొక్క అంగన్వాడీ బిల్డింగ్స్, ఎందుకంటే రకరకాల స్కీమ్స్లో ఈ యొక్క బిల్డింగ్స్ కట్టున్నారు. దరిదాపుగా 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పెడితే అది స్కూలు మనం మామూలుగా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది. అటువంటి బిల్డింగ్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దరిదాపుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏ గ్రామంలో అంగన్వాడీ స్కూలు ఐడియల్గా ఉంది కట్టి నిలిపేస్తున్నారు. స్లాబ్ వేస్తుంటారు, కొన్ని తావులు నిలిపేస్తుంటారు, కొన్ని తావులు బిల్డింగ్ అంతా అయిపోయింటుంది, డోర్స్ ఇవన్నీ పెట్టకుండా ఆగిపోయింటాయి. ఇటువంటి గ్యాప్స్ ఉండేటివన్నీ కూడా ఆ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా, అదే రకంగా మన DLDOs ద్వారా ఐడెంటిఫై చేసి వాటినన్నింటినీ కూడా మనం అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా మంజూరు చేస్తున్నాము. ఈ బిల్డింగ్ వర్క్స్ దరిదాపుగా 7-8 కోట్ల వరకు కూడా మనం మన జిల్లా పరిషత్ నుంచి ఈ యొక్క అంగన్వాడీ బిల్డింగ్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్యాప్స్ ఎక్కడైనా 1 ఉంటే కూడా సభ్యులు ఏదైనా అవకాశం ఉంటే ఇంకా కూడా మిస్ అయితే కూడా వాటిని అయితే 100% మనం ఇస్తున్నాం మన దగ్గర నుంచి కూడా. అదే రకంగా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ యొక్క రోడ్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఏదడిగినా కూడా ఇస్తున్నాము. వాటిని సద్వినియోగం చేసుకుంటూ త్వరితగతిన పూర్తి చేసి ఆ యొక్క పేమెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ యొక్క 15th ఫైనాన్స్ తీసుకుంటే ముందు పోర్టల్లో ఏంటంటే కొంత అమౌంట్ త్వరితగతిన పడేది. ఇప్పుడు మనకేంటంటే ఈ యొక్క CFMS పోర్టల్లో అప్లోడ్ అవుతుంది. అది మనం మండల్ PD అకౌంట్ చేస్తున్నాము. అక్కడ ఈ యొక్క నిధి పోర్టల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి AEలు వాళ్ళందరూ కూడా టీం వర్క్ ఉంది.
దాన్ని చేసిన తర్వాత అది సిస్టంలోకి అప్లోడ్ అవుతుంది బిల్లు. ఆ తర్వాత బిల్లు వచ్చేటువంటి పరిస్థితి అనమాట. దాన్ని కూడా కొంత అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ తర్వాత మన జడ్పీటీ సభ్యులు కొంతమంది సార్ మాకు ఈ యొక్క హాండోరియం రావటం లేదు ముందు నుంచి అని చెప్పి కూడా అడగటం జరుగుతుంది. అందుకనే మామూలుగా మనకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా జిల్లా ప్రజలు అందుబాటులో ఉండేటువంటి నిధుల నుంచి గతంలో ఒక 4 మాసాలకు మనము ఈ యొక్క హాండోరియం ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు కూడా ఒక 4 మాసాలకి మనము ఈ యొక్క మన గౌరవ సభ్యులకంతా కూడా ఈ యొక్క హాండోరియం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మన జిల్లా ప్రజా పరిషత్ వైపుగా. ఇక ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా నేను ఉంటాను, మీటింగ్ అయిపోయిన తర్వాత గౌరవ సభ్యులు దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, సార్ మేమేదో మాట్లాడాలని చెప్పి తంబలపల్లి ఆ పక్క మొలకల్చెరువు ఏరియా నుంచి కూడా నేను అందుబాటులో ఉంటాను. ఏదైనా ఇష్యూస్ ఉంటే 100% నా వైపుగా జిల్లా పరిషత్ వైపుగా చైర్మన్ గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి 100% మీ ఇష్యూస్ ఏదైనా ఉంటే నేనైతే 100% సాల్వ్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.